సరే గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. నేను బలహీనమై మిమ్మల్ని తొందరగా ముగించి నిలబడడానికి ఓపిక లేదు. గడిచిన వారం నుంచి బాగా విస్తారంగా ప్రయాణాలు, పగలు మీతో పాటు అక్కడ పరిచర్య ఎండలో ఉండటం వల్ల కొంచెం దెబ్బతినింది. ఆయా ప్రాంతాల్లో సభలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట పాపం లక్షల రూపాయలు సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటారు, కానీ ఆ పెట్టుకోవడం రాదు. అది సరిగ్గా పెట్టడం రాకపోవడం వల్ల ఆ పైన మేమేం మాట్లాడుతున్నాం మాకు అర్థం కాకపోతే ఇక అరుస్తూనే ఉంటాం. ఆ వాయిస్ అంతా స్ట్రెస్ అయిపోతుంది, బాడీ అరిసి అరిసి అరిసి. అది వాళ్ళకి వినపడుతుందో లేదో మాకు తెలియదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము స్టేజ్ మీద ఉంటాం, సౌండ్ సరిగ్గా పెట్టకపోతే అలాంటి ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది బాడీ మీద. అది 11కో 12కో ఇక మీకు తెలుసుగా. నాకు తెలిసి నేను ఇంతవరకు వెళ్ళిన ప్రతి స్థలంలో మన పరిచయం జరిగినంత క్రమంగా ఎక్కడ సభలు జరగల. అతిశయంగా మనం చెప్పుకోవచ్చు. తగిన సమయానికి అన్ని కార్యక్రమాలన్నీ ముగించుకొని, అంటే పాపం వాళ్ళు ఇక గొడవ పెట్టుకుంటారేమో తర్వాత మైకులు పాటలకు వచ్చి 11 దాకా పాడారు ఒక సంఘంలో పాటలు. 7 గంటలకు స్టార్ట్ చేసి 8, 9, 10, 11 4 గంటల పాటలు పాడి 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 మైకులు పగిలిపోయినాయి. 11కి ఇచ్చారు మైకు. అప్పుడు కూడా ఇంకా ఉన్నారంట పాడేవాళ్ళు. చివరి రోజు ఇస్తాను ఆపి మధ్య రోజు నాకు ఇచ్చారనమాట. అట్లా వాటికే విలువలు ఉన్నాయి, కానీ ఉద్దేశాలు అదే చెప్తుంది. ప్రార్థన చేయించడానికి కారణం అదే. సభలు పెడుతున్నారు కానీ వాటి ఉద్దేశం, వాటి వెనకాల ఉద్దేశం వచ్చిన వాళ్ళకి, ఏర్పాటు చేసిన వాళ్ళకి, మాట్లాడే వాళ్ళు కూడా మర్చిపోయే మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి రోజులు అయిపోయినాయి. అందుకని మనం ప్రార్థన చేయాలి. దేవుడు మరలా నూతన ఉద్యమాన్ని దేవుడు అంత్యదినాలు తీసుకురావాలి దేవుడు దేశానికి. ఆమేన్. నేనైతే ఆశపడుతున్నా మన దేశంలో ఎస్పెషల్లీ క్రైస్తవుల మీద, సంఘాల మీద ఒత్తిడి ఎంత పెరిగితే అంత బలమైన ప్రార్థన పరులు లేస్తారని ఆశ. మనం చేయకపోయినా ఎవరో ఒకరు ఖచ్చితంగా దేవుడు లేపుతాడు, ప్రార్థన చేసేవాళ్ళు లేపుతాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి సింహాసనం మీదకి దావీదు లాంటి దేవుని పక్షపాతం కలిగిన వ్యక్తుల్ని దేవుడు సింహాసనం లెక్కిస్తాడంతే. లోకస్తులు అయితే ఏర్పాటు చేసుకుంటారు, కానీ మన కులం పక్కన, మన మతం పక్కన, మన ప్రాంత పక్షాన ఎవరైనా ఉండాలి నాయకుడిని ఏర్పాటు చేసుకుంటారు. కానీ మన ప్రభు అయితే మన పక్షాన ఆల్రెడీ ఏదో ఒక నిర్ణయం చేసి పెట్టుంటాడు యేసునామములో. అయితే ఆ ప్రార్థనలో మనం పొదిగితే అది డెలివరీ అవుతుంది. అందుకని శ్రమ వచ్చినప్పుడే ఇంకా మంచిది. ఇంకప్పుడైనా ప్రార్థన చేయడానికి అవకాశం వస్తుంది. భారం లేకపోతే చేయలేం కదా. సమస్య మీద ఉంటే కొంచెం ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ముడిపెట్టాడు దేవుడు, అన్నిటికీ ముడిపెట్టాడు. అంతే. శరీరాన్ని తయారు చేసినప్పుడే ఆకలి పెట్టాడు. అది ఇంక జీవితకాలం ఉంటుంది. ఏం చేసినా చేయకపోయినా అది ఉంటుంది. అట్లాగే కొన్నిటిని ముడిపెట్టాడు. మనం ప్రార్థన చేస్తేనే మనకు ఫలం వస్తుంది. అంతే. మనం గింజలు వేయకుండా ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే పంట రావాలంటే దాన్ని ఏమంటారు? న్యాయమా? అట్టా ఇచ్చేవాడు ఇవ్వకూడదా? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. ఇంతవరకు ఆయన ఇస్తానే ఉన్నాడు, ఇక మీదట కూడా ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో దేవుడు దయచేయను గాక. మంచిది. నేను ఎక్కువసేపు నిలబడలేక త్వరగా ముగించా. బాగా ప్రార్థన చేస్తున్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. బలంగా ప్రార్థన చేస్తాం. మీరు అందరు ఇట్లా ప్రార్థన చేశారంటే మాత్రం ఇక నాకంటే ఆనందపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఆ ప్రార్థన ఆశీర్వాదకరమైంది. అది ఇంకొంచెం దాన్ని మోడిఫై చేసి ప్రార్థన చేద్దాం. అయితే మనం ప్రతి నెల ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ నెల కూడా ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి ఒక 8 వచనాలు ఉన్నాయి. ఆ 15వ అధ్యాయంలో నేనే చదువుతా, మీరు నాతో పాటు బైబిల్లో చూడండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూసితిని. ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం యొద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు,
నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపలకు వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములో జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతట దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నిండినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న ఆ 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడు ప్రవేశింపజాలకపోయెను. ఇంక చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ అధ్యాయంలో మీకు అర్థమవుతుందని చెప్తా. 14వ అధ్యాయం వరకు దైవజనుడు కొన్ని విషయాలు చూపించాడు. ప్రతి నెల ఒకసారి టచ్ చేస్తూ ఉండేసరికి కొంచెం డైవర్ట్ అయిపోతున్నాం, మనం అవుట్ అయిపోతున్నాం సబ్జెక్ట్లో నుంచి. కంటిన్యూషన్ ఉంటే ఏమన్నా గుర్తుండేదేమో. సరే, వీలైనంత వరకు మీకు అర్థమవటానికి ప్రయత్నం చేస్తా. దేవుడు నాకు సహాయం చేయను గాక. 14వ అధ్యాయం వరకు పర్వతం మీద ఏముందో అవన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ 3.5 సంవత్సరాల శ్రమల కాలం పూర్తయిపోయింది. అంటే మీకు అర్థమవుతుందా? దేవుడు యోహాన్ని పరలోకంలో తీసుకెళ్ళిన తర్వాత ఇక రాకడ ర్యాప్చర్ జరిగిన వెంటనే ఏం జరిగిందో చెప్పాడు. సంఘాలను సంస్కరించే మాటలు చెప్పాడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరిగిందో చూపించాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం జరిగిందో చెప్పాడు. ఆ 3.5 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ తర్వాత చూస్తున్నాడు దైవజనుడైన యోహాను. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైన గొప్ప సూచన కనపడిందండి. ఏంటంటే 7 దేవదూతలు 7 పాత్రలు పట్టుకొని ఉన్నారు. ఆ పాత్రలో ఏమున్నాయంటే 7 తెగుళ్ళు ఉన్నాయి. తెగులు అంటే వైరస్. మొన్న కరోనా వచ్చింది కదా, అది ఒక తెగులు. అలాంటివి 7 తెగుళ్ళు ఉన్నాయంట పాత్రలో. 7 పాత్రలో 7 తెగుళ్ళు ఉన్నాయి. ఆ 7 తెగుళ్ళు పట్టుకొని ఉన్నాయి. ఏంటయ్యా 7 తెగుళ్ళు అంటే దేవుని అపరిమితమైన కోపం ఆ తెగుళ్ళల్లో ఉందంట. ఇక ఆయన కోపం వస్తుంది. ఇప్పుడు నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు ఆయన కోపం వచ్చింది, నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా మీద అగ్ని వేసినప్పుడు ఆయన కోపం వచ్చింది, నాశనమైంది. నినివే పట్టణం మీద ఆయన కోపం వచ్చింది. కాకపోతే ఆ కోపానికి ప్రాయశ్చిత్తం జరిగింది కాబట్టి బతికిపోయారు. అలాంటి కోపముతో ఆ పాత్రలు నిండి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం అడుగుతున్నాం కదా, జరుగుతున్న ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, ఈ ఉగ్రవాదాన్ని, ఈ పాపాన్ని, ఈ భయంకరమైన దుష్టత్వాన్ని చూసి దేవుడు ఎట్లా తట్టుకుంటున్నాడు? అసలు ఆయన ఎందుకని శిక్షించట్లేదు? ఇంత పాపం చేస్తుంటే దేవుడు మౌనంగా ఎందుకున్నాడని మనం అనుకుంటున్నామే. ఆయన కోపాన్ని అంతటిని స్టోర్ చేస్తున్నాడు అనమాట. ఇంకా పళ్ళు బిగబట్టి ఓర్చుకుంటున్నాడు. ఆయన చెప్పాను కదా, ఆయన కనుక క్షణక మాత్రం కోపం వస్తే మొదట చనిపోయేది మనమే. మనం చెప్పాను కదా. అట్లాగే ఆయన కోపాన్ని అంతటిని దిగమింగుతున్నాడు, స్టోర్ చేస్తున్నాడు. ఓపికతో చూస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. అలా బిగబట్టి దాచిపెట్టిన కోపము యొక్క తాలూకు ప్రతిఫలమే ఆ 7 పాత్రలు, ఆ తెగుళ్ళు. కరోనా వచ్చినప్పుడు ఎట్లా చచ్చిపోయారు మనుషులు? ఆ దృశ్యాలు చూసిన వాడికి అయ్యో పాపమని జీవితం మీద విరక్తి కలిగింది. ఇంకా మనం సరిగా చూడాలి. కానీ ఒరిజినల్ వీడియోస్ కనుక బయటకు చూస్తే మనం కూడా అసలు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాం. జీవితం మీద వైరాగ్యం కలుగుతుంది. అంత భయంకరమైన మరణాలు, చావులు, అలాంటి విరక్తి కలిగిద్ది. అంత డేంజర్ ఆయన కోపం. అలాంటి 7 పాత్రలు పట్టుకున్నారు. ఇది దేవుని కోపం సమాప్తం. వీటితోటి ఆయన కోపము చల్లారిపోద్ది. ఇది ఆయన కోపానికి ప్రతిఫలం. అల్టిమేట్గా చివరికి ఎవరెవరి మీద కోప్పడాలో, ఎట్లా కోప్పడాలో, ఎందుకు కోప్పడాలో బతికే మనుషులకు తెలుసు. తెగులు కుమ్మరించే దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. అది మనుషులందరికీ తెలుసు, దేవుడికి తెలుసు. అయితే ఇప్పుడు అది నిండి ఉన్న పాత్రలు దేవుని కోపము అని చెప్పి ఆ పక్కన చూడగా స్ఫటికము వంటి సముద్రం కనపడిందంట ఆయనకి. మొదటగా మనం చదువుకున్న దాంట్లో దేవదూతలు కనపడ్డారు. ఆ దేవదూతల చేతిలో తెగుళ్ళు కనపడ్డాయి. ఆ తెగుళ్ళు దేవుని కోపం అని చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదా. 7 సంవత్సరాల శ్రమలు అని చెప్పా. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. అంటే 3.5 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి. శ్రమలు సగం పడ్డారు.
ఈ శ్రమల్లో ఏం జరిగింది మీకు తెలుసు కదా, యుద్ధాలు, న్యూక్లియర్ బాంబులు, భయంకరమైన వారు, ఈ అణుబాంబులు కాల్చుకున్నారు, నరుక్కున్నారు, చంపుకున్నారు, కరువు, ఇదంతా వచ్చేసింది ఈ 3.5 సంవత్సరాల్లో. ఇక మిగిలిన 3.5 సంవత్సరాల్లో ఈ తెగుళ్ళతోటి దేవుని యొక్క మహా ఉగ్రత, మహాశ్రమలకి అనుమతి ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ 3.5 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ కొంతమంది కనపడ్డారు. ఎవరు వాళ్ళు? 2వ వచనంలో రాయబడిన మాట చూడండి, చదవండి ఇప్పుడు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటి చూచితిని, గలవారై చూచితిని. ఇది చూడండి, మనం 4వ అధ్యాయంలో ఒకసారి ఒక స్ఫటికం వంటి సముద్రం గురించి చదువుకున్నాం. అక్కడ గాజు వంటి స్ఫటికము వంటి సముద్రం, అది దాంట్లో అగ్ని లేదు, అది సింహాసనానికి చుట్టూ ఉందంట. ఇంకా చెప్పాలంటే స్ఫటికపు సముద్రం మీద ఆయన సింహాసనం వేసుకొని ఉన్నాడంట. అక్కడ ఆ అనుభవం ఏంటో మీకు చెప్పాను. ఇక్కడేమో అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం, అంటే సముద్రం కనపడుతుంది కానీ అది అగ్నితో ఉంది. అంటే మీరు ఈ ఆఫీస్ టేబుల్ మీద ఒక గాజు గ్లాసులా ఉంటుంది, పేపర్ గాలికి లేవకుండా పెట్టుకొని ఉంటాడు, దాంట్లో రెడ్ కలర్ ఫ్లవర్ ఉందనుకో, ఎట్లా ఉంటుంది మీకు కనపడుతుంటుంది, అలాంటి ఒక ఫీల్ అనమాట. ఆ సముద్రం చూస్తే అగ్నితో, కింద అగ్ని మంటలు ఏమైనా ఉన్నాయా అన్నట్లుగా ఆ స్ఫటికపు సముద్రం కనపడుతుంది. అయితే ఆ సముద్రం దగ్గర అంట కొంతమంది నిలబడ్డారంట. వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి ఆ క్వాలిఫికేషను? వీరు క్రూర మృగానికి, ప్రతిమకు, 666 అనే ముద్రకు లోబడక వాటిని జయించిన వారు. చాలు, జయించారు. 666 ముద్ర వేయించుకోవాలి, బలవంత పెడతాడు, ప్రతిమకు దండం పెట్టాలి, బొమ్మకు దండం పెట్టాలి, వాడు చెప్పింది శాసనం, చేసింది మనం చేయాలి. అలా చేసిన వాళ్ళు ఈ 3.5 సంవత్సరాలలో శ్రమల ద్వారా హతసాక్షులు అయిపోతారు. అంతేగా, ఇప్పుడు పెట్టకపోతే చంపేస్తాడు కదా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కొంచెం ముమ్మరమైందనుకో యుద్ధం, ఆల్రెడీ మోడీ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని అనౌన్స్మెంట్ చేశాడంటే, ఏ బ్యాంకీకి ప్రభుత్వం వాళ్ళు గ్యారంటీ కాదు, ఏ బ్యాంక్ ఎత్తిపోయినా మాకు సంబంధం లేదు, కాకపోతే బ్యాంకుకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ ఇన్సూరెన్సు? బ్యాంక్ ఎత్తిపోయినా, బ్యాంక్ సీజ్ అయినా ఆ ఇన్సూరెన్స్లో ఒక్కొక్క అకౌంట్కి దాంట్లో ఉన్న అమౌంట్ని బట్టి 5 లక్షల వరకు ఇస్తారు, అది ఇన్సూరెన్స్. ఒకవేళ 10 లక్షలు ఉన్నవాడు బ్యాంక్ ఎత్తిపోయిందని వాడి పరిస్థితి ఏంది? వాడికి వచ్చేది 5. 50 లక్షలు ఉంటే 5, కోటి రూపాయలు ఉంటే 5. సో మన డబ్బు ఎంతున్నా, బంగారం ఎంతున్నా, లాకర్లో ఏమున్నా మొత్తం ఎత్తిపోతాయి. వాడు మనకిచ్చేది ఆ కొసరే, అంతే. ఏం చేయలేము. ఒకవేళ ఎత్తిపోకపోయినా ఉన్న వాటి మొత్తాన్ని ఫ్రీజ్ చేసి, కరోనా ఈ డబ్బులు మార్చినప్పుడు లిమిట్ ఇచ్చాడు కదా, 1000 రూపాయలు మాత్రమే, రోజుకు 2000 మాత్రమే ఇచ్చాడు. అట్లాగే మనకి ఎంత డబ్బున్నా మనకు లిమిట్గా ఇస్తాడనమాట. ఎందుకంటే వస్తున్న యుద్ధాన్ని బట్టి, కరువును బట్టి ప్రభుత్వాలు చేసే పనులవి. ఇలాగా రేపు ఈ అంత్య దినాలలో ఈ కరువు వచ్చినప్పుడు, ప్రభు రాకల్లో ఇలాంటి ప్రభుత్వాలు వస్తాయి. మనకు చాలినంత ఆహారం కానీ, సాటిస్ఫై అయ్యే లైఫ్ స్టైల్ ఇవ్వరు, పెట్రోల్ కొట్టరు, వాటర్ ఇవ్వరు, వాటర్ బాటిల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి అట్లా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా మన పరిధిలోనే రుచి చూస్తామేమో అని నాకు ఒక కలవరం. మనం పోయి ఒక డ్రమ్ము, ఒక బాయి దవ్వుకుంటే మనం కడుపు నిండా తాగితే జనాలందరూ చచ్చిపోతున్న సాటిస్ఫాక్షన్ ఉంటుందా? పాపం అనిపించదా? మన కన్నులారా చూస్తామేమో అని నా డౌటు. నిన్న ఇది గనక ఆగకుండా, ఆగిందని మనం అనుకుంటున్నాం కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఆగకుండా ఇంకొంచెం ముమ్మరమైతే పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతాయి. అలాంటివి వచ్చినప్పుడు వాటిని తాలుకొని నిలబడాలి. అప్పుడు ఎట్లా నిలబడతావు? నిన్న ఆల్రెడీ యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చింది, దాని మీనింగ్ అదే. ఇక నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు నీకు రిజర్వేషన్ పనికిరాదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఉన్న పరిస్థితులు అంతంత మాత్రం. ఇక అది కూడా పోతే మనం ఎట్లా బ్రతకాలి? అప్పుడు నువ్వు తేల్చుకోలేవు. దేవుడా లోకమా, దేవుడా పనా, దేవుడా ఉద్యోగమా, దేవుడా అధికారమా, దేవుడా కులమా, దేవుడా, ఏం తేల్చుకోలేని పరిస్థితిలో 90% ఓడిపోతారు. తలదించుకుంటారు. ఆ దేవుడికి తెలుసులే మన బాధలని అని చెప్పి దేవుడిని సైడ్ చేసి, హృదయంలో ఉన్నాడులే దేవుడు అని చెప్పి పక్కొచ్చేస్తాడు. కానీ ప్రభు ఏమంటాడంటే, లోకంలో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటేనే నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అంటాడు, లేకపోతే నేను ఒప్పుకోను అంటాడు. ఈరోజు చాలామంది ఇప్పుడు అంత స్వేచ్ఛ ఉంటేనే
హీరోలు హీరోయిన్లు రాజకీయ నాయకులు నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డ నేను చెప్పుకుంటుంటేనే తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ప్రభు గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాడు. బయట ఒక్కొక్కడు స్టేటస్లో పెట్టుకోవడానికి సిగ్గు, ప్రభు గురించి చెప్పడానికి సిగ్గు, ప్రభు నామను ఒప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఒప్పుకుంటారా? వల్ల అవుద్దా? నిలబడలేరు, ఖచ్చితంగా నిలబడలేరు. అయితే ఇక్కడ ఎవరైతే ఆ శ్రమలలో కూడా తట్టుకొని ఇక పోయిన ప్రాణం పోతే పోయింది, దేవుని రాజ్యం దొరికితే చాలు మనకని ఎవరైతే తట్టుకొని శ్రమకి, వ్యాధికి, అవసరానికి తట్టుకొని నిలబడగలుగుతారో వాళ్ళంట వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రం ఎదుట నిలిచి ఉంటారంట. ఇంతకుముందు మనం చూసిన స్ఫటికపు సముద్రము గాజు వంటిది, స్వచ్ఛ స్ఫటికము, యువతల నుంచి అవతలకి క్లారిటీ ఉంటుంది. ఇది అగ్నితో మిళితమైంది. ఆ స్ఫటికము పరిశుద్ధతలో జయించిన వారు ఆ సముద్రం మీద నడుస్తారు, ఆ సముద్రం మీద నిలుస్తారు. ఈ స్ఫటికం వంటి సముద్రం శ్రమలను జయించిన వారు, శ్రమల్లో గెలిచిన వారు ఈ సముద్రం దగ్గర నిలబడతారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అది. ఇప్పుడు ఈ భయంకరమైన అగ్ని వంటి శ్రమలు ప్రారంభమైనప్పుడు ఆ గెలిచిన 3.5 సంవత్సరాల్లో బయటపడ్డ వారు అక్కడ నిలబడతారు. ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? 4వ వచనం చూడు. పాడుచున్నారు. చాలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, ఏది 3.5 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇక ఆయన పొగుడుతున్నారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, గనుడా, న్యాయాధిపతి, పవిత్రుడా, అసలు నీ వంటి వాడెవడు, నీకు సమానం ఎవడు, నీ నామం గొప్పది, ఈ మాటలన్నీ చెప్తా అంటున్నారు. ఈ లోకమంతా నీ సన్నిధిలో సాగిలపడుతుంది. ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పేది ఏందయ్యా? కింద శ్రమలు చూస్తే మాకే అర్థమైంది. చచ్చినట్టుగా నీ కాళ్ళు పట్టుకోకపోతే, నీ దగ్గర తల వంచకపోతే ఇక వాడికి బతుకు లేదో. రుచి చూసి చెప్తున్నారు అలా మాట. నీ సన్నిధిన లోకమంతా చాటి చెప్తుందని అని ఆయన గణపరిచి పొగిడి, అప్పుడు వాళ్ళు ఒక పాట పాడుతున్నారంట. ఏం పాట అది? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. మోషే కీర్తన అంటే ఏంటంటే, ఇశ్రాయేలీలు ఈరోజు కూడా యేసు ప్రభుని ఒక ప్రవక్తగానే, యేసోపు కొడుకు దావీదు మనవడలాగే ఎంచుతున్నారు, కానీ ఆయన దేవుడని, దిగివచ్చిన మెస్సయ్య అని గుర్తుపట్టట్లేదు. ఇంకా వస్తాడు, అసలు ఆయన రాలేదు అనుకుంటున్నారు. వాళ్ళు నమ్మలేదు కదా. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో బయటపడ్డ తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మోషే ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చింది యేసు ప్రభే అని. వాళ్ళు ఈ సంఘంలో ఇప్పుడు మనం ఎంత మొత్తుకొని ఎంత బతిమిలాడినా అట్టే చదువుతారులేరా, అట్టే చేస్తలేరా, మనకి ఆడైద్దులేరా అని నమ్మకార్థంగా ఉంటారు. తమాషగా వీళ్ళందరికీ ముక్కు పిండి జ్యూస్ తీస్తాడు దేవుడు చెరుకు రసంలో పెట్టి. వాళ్ళు గొర్రెపిల్ల కీర్తన పాడతాడు. ఓ అమ్మో అయ్యా ఎంత తప్పు జరిగింది ప్రభా, ఎంత పొరపాటు అయింది ప్రభా, నీ మాట ఎందుకు వినలేదయ్యా, నీకు ఎందుకు ప్రార్థనకు రాలేదు, నీ మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశానయ్యా అని. అప్పుడు వీళ్ళు గొర్రెపిల్ల కీర్తన, వాళ్ళేమో ధర్మశాస్త్ర పాట. అర్థమవుతుందా? వాళ్ళేమో ఇజ్రాయేల్కేమో బుద్ధి వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తవి, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడి ధర్మశాస్త్రం నెరవేర్పు నువ్వే ప్రభువా అని వాళ్ళు, గొర్రెపిల్ల త్యాగంలో ఉన్న యేసుక్రీస్తు నువ్వేనని వీళ్ళు ఇద్దరు కలిసి ఆయన నామాన్ని ఎలుగెత్తి పొగిడి గణపరిచి ఆయన పొగడుతూ ఉంటారు. ఆ పొగడలో చెప్తా ఉంటారు, అయ్యా ఇంకా ఈ 3.5 సంవత్సరాలు కూడా అయిపోతే ఇక లోకమంతటి చక్రవర్తివి నువ్వే, ప్రపంచం నడిబొడిన సింహాసనం వేసుకొని లోకాన్ని ఏళ్తావయ్యా, ఇక నీ దగ్గర అందరూ సాగిలపడాల్సిందేనయ్యా అని అప్పుడు చెబుతున్నారు. ఈ మాట ఇప్పుడు చెబితే అసలు ఆ శ్రమలో బతికే భాగ్యం వాళ్ళకు ఉండదుగా, భారం ఉండదు కదా. ఇప్పుడు చెప్పమంటే చెప్పరు. ఇప్పుడు చెప్పమంటే ఏమని చెప్పారు? యేసుప్రభు అన్నాడు కదా, పెళ్లి కుమారుడు విందుకు రమ్మన్న పిలిస్తే వాళ్ళు ఏమన్నారంట? పెళ్ళికి పోయాడంట ఒకడు, ఎద్దులు పోయాడంట ఒకడు, పేరంటే పోయాడంట ఒకడు. పిలిస్తే, దేవుడు పిలిస్తే లోపల్లా. ఇప్పుడు మాత్రం వచ్చి నీ పాద సన్నిధిలో ఇక నిన్నే 24 గంటలు. అప్పుడు ఈ పాట పాడి ఉంటారు నాకు తెలిసి, సర్వలోకానికే చక్రవర్తి, ఆ పాట పాడి ఉంటారు. అంతగా ఆ శ్రమలలోని జయించారు. నేనంట ఈ మాట, ఈ శ్రమలలో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో, ఒకవేళ ఈ తరం కొంతమంది క్రైస్తవులు అయితే మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే, ఫస్ట్ ట్రిప్పులోనే
ఇక అదే నేను చెప్పానే, ఆ మధ్య ఆ ప్రాంతంలో పరిచర్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే డమ పడిపోతుంది దయ్యాలు వచ్చిన వాళ్ళు. కొత్తగా వచ్చింది ఒక ఆమె, వాళ్ళ కోడలకి సంతానం లేదని, కొడుక్కి పిల్లలు పుట్టలేదని ప్రార్థన చేయించుకుందామని వచ్చింది లైన్లో. నలుగురు పడేసరికి డమ ఆమె ఆటోమేటిక్గా అట్టాగా అన్నది, డమాలను కింద పడి ముసుగేసుకుంది. అంటే ఆమె ఏమనుకుంటుందంటే అందరూ పడుతున్నారు కదా, పడాలేమో అని. ఇంకా ఆమె అర్థం కాని విషయం, ఇక్కడ ఏదో ఒక ప్రభావము చీకటిని పడేస్తుందన్న సంగతి ఆమెకు అర్థం కాక పడాలేమో అని ఆమె పాస్టర్ గారికి చెయ్యట అడ్డం పెట్టి ఆగు అని చెప్పి కింద పడి ముసుగేసుకుంది. అట్లాగా ఇప్పుడు కనుక ఎవడన్నా ఒకడు గట్టిగా బెదిరించి ఒకడు వచ్చిండనుకో, అసలు ఆగరస్ ఆమె, కావాలంటే బైబిల్ చేసుకోపో, ఎవడు పోతా చర్చికి, ఎందుకు ఇంత గొడవ మన ఇద్దరికి అనే విశ్వాసాలు కుప్పలు ఉన్నారు. ఇంకా ఆ శ్రమంలో ఆడ తట్టుకునేది, అది అయ్యేది కాదు. ఇక వాళ్ళు ఎవరో మరి ఆ లెక్క ఎవరిదో. అందుకే మరలా చెప్తున్నా, ఇది మంచి సమయం. దేవుడు మనకు మంచి వేసులు పట్టించాడు. ఈ తరం దాటిందంటే మాత్రం ఇక కుక్క సావే క్రైస్తవానికి లేదు. ఇంకా ఎంత ప్రార్థన చేసినా క్రైస్తవులకి ఆ స్వేచ్ఛ లేదు. అష్ట దిగ్బంధం. ట్రంప్ కూడా మారిపోతాడు, పోపు మారిపోతాడు. క్రైస్తవుల పక్షాన నిలబడే నాయకుడు ఎవరుండరు ఇంకా ప్రపంచంలో. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏకకంఠంతో ఒకే మతం, ఒకే భాష, ఒకే డబ్బు, ఒకటే అధికారంలోకి వచ్చేస్తాయి. ముక్త కంఠంతో చెప్తారు ఒకటే అని. ఆ ఒకటి ఎవడు? అంత్యక్రీస్తు వస్తాడు. ప్రతిమ, క్రూర మృగం, 666 ఆ ఒకటి, దానికే పెట్టమంటాడు. ఇంకెవరు పెడతారు? మన పక్షాన ఉండేది. ఇప్పుడు భయపడుతున్నారు. ట్రంప్ ఫోన్ చేశాడు, ఇద్దరు కలిసి ఇద్దాం, ఆపండి, ఏదో ఒకటి చేద్దాం. సరే సార్, పెద్దోడు కాబట్టి వెనకపోతే ఆడేమన్నా కలుగు చేసుకుంటే, ఇప్పుడు అతను మన పక్షాన వచ్చినా వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ పక్షాన వస్తే మనకి ఇబ్బంది. బలవంతుడు కాబట్టి విన్నారు. రేపొద్దున ఆ బలవంతుడే సైతాన్ గారి పక్షాన పోతే ఇంకా బలహీనుడి పరిస్థితి ఏంటి? కాబట్టి లోకంలో స్వేచ్ఛ లేదు కనుక ఈ తరంలోనే భక్తి చేసుకోవాలి. ఇప్పుడు కనుక భక్తి చేసుకుంటే బై గాడ్స్ గ్రేస్ ఆ భయంకరమైన దుర్దినాల్లో మన తర్వాత తరాలు ఏమైనా కనికరించబడతారు దేవుని చేత. లేకపోతే అసలు ఇంకా అది తట్టుకోలేము, అది వాళ్ళ వల్ల కాదు. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇప్పుడే మనం ఒక బలమైన భక్తి మనం చేయుదుము గాక. దాని తర్వాత ఏముంది? దేవదూతలకు ఇచ్చను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో సమాప్తి వరకు ఆలయం ముందు ఎవడు ప్రవేశింపజాలకపోయాను. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకునే మాటలో 5వ వచనంలో ఏముందంటే ఆలయము పరలోకమందు తెరవబడెను అని ఉంది. 8వ వచనంలో ఏముందంటే 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడు ప్రవేశింపజాలకపోయాను అని ఉంది. ఈ మధ్యలో ఏముందంటే దేవదూతలు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎలా ఉన్నారో, బయటికి ఎట్లా వచ్చారో, ఏమి ఇచ్చారో అక్కడ రాయబడింది. అంటే మొదట మనం చదువుకున్న మాటలు ఏముందంటే ఈ 3.5 సంవత్సరాల మధ్యలో దేవుడు ఒక చిన్న గ్యాప్ ఇచ్చాడు, వెసులుబాటు. దేనికది? ఈ 3.5 సంవత్సరాల్లో ఇక ఇంతకు మించితే వాడి వల్ల కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్లో వేసుకుంటే ఈ మంది తీసుకెళ్ళారు. డాక్టర్ అంటాడు ఒక్క పావు గంట ముందు తెస్తే బతికేవాడయ్యా, గంట ముందు తెస్తే బతికేవాడయ్యా. ఆ తర్వాత ఇంకా వాడు ఉండలేడు, చచ్చిపోతాడు, టైం దాటిపో చచ్చిపోతాడు. అట్లాగే దేవుడు 3.5 సంవత్సరాలు ఎందుకనే తెలుసా? దాన్ని ఏర్పాటు చేయబడిన వారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనంలో ఆ ఏర్పాటు గురించి దేవుడు చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 21 నుంచి చూడు. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తమే అది. హలో,
ఒకవేళ 3.5 సంవత్సరాలకి గ్యాప్ ఇవ్వకపోతే దేవుడు ఇంకా బతికే అవకాశం లేదు. వాళ్ళు కూడా చచ్చిపోతారు, వాళ్ళు కూడా పడిపోతారు, వాళ్ళు కూడా లోబడిపోతారు, ప్రతిమకు దండం పెట్టాల్సి వస్తుంది. దేవుడు ఏర్పాటులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని అక్కడ కూడా ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడంట. ఏర్పాటు చేయబడిన వారి కోసం 3.5 సంవత్సరాలకి ఒక ఇంటర్వెల్ ఇచ్చాడు, ఒక గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడైనా రండ్రా, ఇప్పుడైనా లోబడండి, ఇప్పుడైనా తిరగండి నా వైపు అని తిప్పాడు. వాళ్ళు బయటపడ్డారు. అయితే అంతటా పరలోకం తెరవబడింది, వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఇంకా అది వచ్చిన తర్వాత ఏమైందంటే, రాతిని ప్రకాశమానంగా రొమ్ముల మీద ధరించుకున్న దేవదూత ఆ పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చారంట. అప్పుడు దేవుని మహిమ నుండి, ఆయన శక్తి నుండి వచ్చిన పొగ ఆలయమంతా నిండుకుందంట. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ మీద సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? పక్కన నిలబడ్డప్పుడు గుండెలు దడదడ కొట్టుకుంటాయి, కిందున్న పేపర్లు దుమ్ము మట్టి సర్రమని లేస్తాయి. ఏదైనా ఒక లారీ, ఒక కారు, లేకపోతే ఒక బైకు రోడ్డు మీద రయ్యమని వెళ్ళిపోయింది అనుకో, అక్కడ ఒక దుమ్ము లేస్తుంది. అంటే దేవుని కోపాగ్ని అంటారు దాన్ని. ఆయన కోపానికి ప్రతిగా పొగ నిండిపోయిందంట. కళ్ళు ఎర్రగా అయిపోతాయి ఒక్కొక్కటి కోపం వస్తే, ఆవేశం వస్తే, బీపీ వస్తే. దేవుని ఆలయంలో కూడంట ఆలయం అంతా పొగతో నిండిపోయిందంట. ఆయన శక్తి నుండి, ఆయన మహిమ నుండి. అంటే ఆయన బిగబట్టిన ఇంతకాలపు కోపాన్ని ఒక్కసారిగా రిలీజ్ చేస్తున్నాడు అంతే. మనుషులు చేసిన తప్పిదాలకి, పాపానికి, తిరుగుబాటుకి, బుద్ధిహీనతకి, వారి గర్వానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు అంతే. కడుగుతున్నాడు, యాసిడ్ వేసి కడుగుతున్నాడు ఇంకా మనుషులని, భూమిని శుభ్రం చేస్తున్నాడు. అది ఆయన కోపాగ్ని. అంత భయంకరమైన కోపం ఉంది. ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు ఒక ప్రశ్నగా ఉన్న వాటన్నిటికీ సమాధానం ఆ రోజున బయటకు వస్తుంది. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారే, పిల్లల్ని ఉగ్రవాదులు చంపుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మానభంగాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దొంగతనాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, అన్యాయం వెళ్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, హత్యలు చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడని అందరూ అడుగుతున్నారే. ఆ రోజు ఆ ప్రాయశ్చిత్తం బయటకు వస్తుంది. అప్పుడు గడుగుతాడు ఒక్కొక్కరిని, అప్పుడు తుడిచేస్తాడు ఒక్కొక్కరిని. అందుకని ఆ భయంకరమైన ఉగ్రతని మనం తట్టుకోలేము, తుడిచేస్తాడు. అది కూడా చూడండి, ఆలయం అని రాసి ఆలయంలో నుంచి ఆ పాత్రలు తీసుకొస్తున్నాడు. ఇది ఇండైరెక్ట్గా దేవుడు మనకి ఇప్పుడు కూడా చెప్తున్నాడు, దేవుని మందిరంలో ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంది మనకి. హల్లెలూయా. అందుకే మనం నిర్లక్ష్యం చేయకూడదు. సమాజంగా కూడుకునే విషయంలో ఉపవాస ప్రార్థనలు కానీ, శుద్ధీకరణ కోటాలు కానీ, ఆదివారపు ఆరాధనలు కానీ ఎందుకు మందిరంలో అంటే, ఆయన ఆలయంలో ఆయన కోపం ఉంది కనుక మనం అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటే సమాప్తం అయిపోయింది. అర్థమైంది మీకు? స్ఫటికం వంటి సముద్రము, గాజు వంటి స్ఫటికం వంటి సముద్రము, అగ్నితో నిండిన స్ఫటికం వంటి సముద్రం అండి. గాజుతో నిండిన స్ఫటికం వంటి సముద్రం అతి పరిశుద్ధ స్థలం అయితే, అగ్నితో నిండిన స్ఫటికం వంటి సముద్రం పరిశుద్ధ స్థలం. పరిశుద్ధులైన వారు దేవునికి సమీపిస్తే, హతసాక్షులు ఆ శ్రమలు జయించి దేవుని చిత్తంలో అగ్ని గుండాలు దాటి సింహపు నోళ్లను గెలిచిన వారు అగ్ని వంటి సముద్రం దగ్గర నిలబడతారు. అలాగే మనం ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం దేవుని మందిరంలో ఇప్పటి నుంచి దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. అదే కదా మోషే, నువ్వు గుడారం కట్టు, నువ్వు ఆలయం కట్టు అన్నాడు. ఎట్లా కట్టాలి ప్రభు అంటే, కొండ మీదకి రా నేను చూపిస్తా అన్నాడు. చూపిస్తున్నాడంటే ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇది అయ్యా నాకు ఒక వాటర్ బాటిల్ కావాలంటే, ఎట్లాంటిది కావాలంటే ఇట్లా చూపిస్తా అని చెప్పి నేను చూపిస్తున్నా మోషేకి. ఇదిగో ఇట్లా ఉండాలి, మూత ఎట్టు ఉండాలి, ఈ రంగు ఎట్టు ఉండాలి, చొక్కలు ఎట్టు ఉండాలి, బాటిల్ ఎట్టు ఉండాలి చెప్తున్నా. దేవుడు చూపిస్తున్నాడు. అంటే అక్కడ ఉంటేనే చూపించేది, లేని చూపాడు కదా. ఇదిగో ఇట్లా ఉండాలి అంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాడు. దేవుడు చూశాడు, చూసిన వాటి ప్రకారం చేశాడు మోషే. అట్లా దేవుడు అక్కడ ఉంది, ఒక సేవ, పరలోకంలో ఒక సేవ ఉంది. అక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మన కొరకు జరుగుతుందో, దేవదూతల కొరకు జరుగుతుందో, దేని కొరకు జరుగుతుందో, ఆ యాజకత్వం ఎందుకు ఉందో రేపు మనం పైకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఈ క్యారెక్టర్ ముగించుకొని మన యాత్ర మనం చేసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. కానీ మనిషికి ఉన్న ఆ బలహీనత ఏంటో, ఈ భయంకరమైన లోకం మనిషిని ఆకర్షించి పట్టేసి ఆ పరలోక సంబంధమైన వాటిని జ్ఞాపకంలోనికి రానివ్వకుండా అసలు అది అంతా దాన్ని మర్చిపోయేటట్టు చేసి, అబద్ధాన్ని నిజమని, కొద్దిదాన్ని శాశ్వతమని, ఈ భూమే ఇక్కడే అన్నట్టుగా బతికేటట్లుగా చేస్తుంది ఈ లోకం. కానీ విశ్వాసులైన మనం అది గుర్తుపట్టాలి. ఎక్కడికైనా ఎప్పుడైనా మన రాజ్యాన్ని మనం వెళ్ళిపోవాలి, మన స్వదేశానికి మనం వెళ్ళిపోవాలన్న సంగతి మనం మనసును పెట్టుకొని అందుకొరకు సిద్ధపడతా ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి.
ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండాలి. లేదా ఆ సమయం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇక మనల్ని విడిపించే వాళ్ళు ఉండరు, తప్పించే వాళ్ళు ఉండరు. అలాగా దేవుని ఉగ్రతతో నిండిపోయినప్పుడు ఆ 7 దూతలు తెగుళ్ళు తీసుకొని సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడు ప్రవేశింపజాలకపోయాను. అప్పుడు ఆ పాత్రలు కుమ్మరిస్తారంట. ఒకసారి కుమ్మరించిన తర్వాత అప్పుడు గుండెలు బాదుకొని రొమ్ములు కొట్టుకుంటే ఇంకా అవకాశం లేదు. దానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు నోవాహు ఓడను మనకు చూపిస్తాడు. నోవాహు 120 సంవత్సరాలు బ్రతిమాలుకున్నాడు. దేవుడు చెప్పాడు నాతో, ఇదిగో లేకపోతే ఈ ఓడ నేను ఎట్టకడుతున్నా, నాకేం తెలుసు దీని కొలతలు, దీని పరిస్థితి, నా మాట వినండి అని ఎంత చెప్పిన వాళ్ళు వినలా. ఇప్పుడు కూడా పాపం సేవకులు ఒక్కొక్కరు వాళ్ళ దర్శనాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు పిలిచిన పిలుపు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు వచ్చారో చెప్తూ ఉంటారు, దేవుడు వాళ్ళని ఎట్లా కాపాడుకున్నాడు చెప్తూ ఉంటే అసలు మనసునే పెట్టరే వాళ్ళు. పాపం భయంకరమైన క్రూరుడు, హంతకుడు మారి, నేను ఇంతకుముందు ఇంత కోపంగా ఉండేవాడిని, నేను మారిపోయాను, దేవుడు నన్ను మార్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నా కూడా అవతలకి అర్థమై సావదు. ఎందుకు చెబుతున్నాడు అనుకుంటా ఉంటారు, వినపడదు. నోవాహు చెప్పాడు, ఇదిగో ప్రళయం వస్తుంది, రండి రండి అని బతిలాడితే ఎవ్వరు రాలే, ఎగతాళి చేశారు. వాళ్ళు తిన్నారంట, తాగారంట, సుఖించారంట, లోకంతో ఉన్నారంట. వచ్చింది, ఆ తలుపు మూయబడింది. అప్పుడు వచ్చారంట నోవాహు, తలుపుది. అప్పుడు నోవాహు అన్నాడు, నేను కాదు వేసింది, ఆయన వేసాడు. ఇక్కడ కూడా అదే రాయబడిన చూడు, ఆలయంలో ఎవరు ప్రవేశింపజాలకపోయెను, సమాప్తి వరకు ఎవరు ప్రవేశింపజాల. ఆలయం అంటే దేవుని రక్షణ, దేవుని రాజ్యం. ఇక ఒక్కసారి కృప మనల్ని దాటిపోయి దూరమైందంటే ఇంక మనం ఏం చేయలేం. అందుకే రక్షించుకోవాల్సిన వారిని రక్షించుకోవాలి, కాపాడుకోవాల్సిన వారిని కాపాడుకోవాలి. మామూలుగా అయితే మనల్ని మనం రక్షించుకున్నాం, మనల్ని మనం కాపాడుకున్నాం చాలు. అంత మట్టుకే అయితే అది సహోదర ప్రేమ అవ్వదు. సహోదర ప్రేమ ఎందుకని అనే, మనకి ఇప్పుడు మనం ఉందాం, మంచిగా మనకు సేవ ఉంది, సంఘం ఉంది, చక్కగా మనమే చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ కోటాలు పెట్టుకొని ఊర్లు తిరిగి ఎప్పుడు ఏమైందో ఈ ఇంత బలహీనత. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంత ఎందుకు వచ్చిందంటే దెబ్బతిన్నాం కదా. అంత దూరం నుంచి మరలా నైట్ ప్రయాణం చేస్తూ ఉంటే ఆల్రెడీ ఒకసారి పొడుచుకుంది, మరలా ఏమైనా తగులుతుందేమో, ఎవడైనా పొడుస్తాడేమో అని నిద్ర వస్తున్న దాన్ని బిగబట్టి ఆపి చూస్తూ ఉంటే స్ట్రెస్ అయిపోయి లోపల ఉన్న అవయవాలు బలహీనమైపోయి అదో రకమైన బలహీనత వచ్చేస్తాను. అట్లా కానీ ఇంత ఎందుకు మర్యాద మొదటి దీని ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చుగా. భారం 5 రోజులు అద్భుతమైన సభలు జరిగితే అక్కడున్న సేవకుడు చెప్పిన సాక్ష్యం ఏం తెలుసా, గనులైన వాళ్ళు వచ్చారన్న, కానీ మీ సమయంలో వాడబడినప్పుడు వచ్చిన ఉజ్జీవం ఇంతవరకు నేను చూడలేదన్నా అన్నాడు. మరి దాన్ని అప్పుడు మనం పోకపోతే అది మిస్ అయిపోయేదిగా. కరుడు గట్టిన నామకార్థ క్రైస్తవులు, ఆర్సీఎం వాళ్ళు సైతం నేను బాప్తిసం పొంది నేను మారాలనుకుంటున్నాను వచ్చారంట అతని దగ్గరికి. ఆ రోజు వాక్యమేను. అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి? అది ఆగకూడదంటే పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి? సహోదర ప్రేమ, ఆత్మలు రక్షించాలి. ఇదే సేవ, ఇదే జీవితం, ఇదే క్రైస్తవ్యం, ఇదే భక్తి. కనుక మనం అంత మట్టుకు ఉండకూడదు. చాతనైనంత మట్టుకు సంపాదించి దేవుని ఆలయంలోకి చేర్చాలి. ఇంకా ఆ సమయం అయిపోయిందంటే ఇంకా లేదు. అందుకే ఆ కడబోరం రోగక మునుపే మనం ఎత్తబడాలి, రాజ్యాన్ని సిద్ధపడాలి, సంపాదించే వాళ్ళని సంపాదించాలి, బలపరిచే వాళ్ళని బలపరచాలి. మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేసుకొని ఇక తీరా దానికి ఎగ్జాంపుల్స్ చాలా చెప్తాను నేను. ఇప్పుడు చిన్న పిల్లలు బడికి వెళ్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. మనం వాళ్ళు బతిమలాడి చెప్తాం, చదువుకుంటా ఎన్నరో ఏర పరీక్షలు వచ్చిన తర్వాత పుస్తకాలు తీసుకుంటే అది ఎక్కదో. తల్లడిల్లిపోయి భగీరథ తపస్సు చేస్తుంటాడు ఒక్కొక్కడు దుప్పటి కప్పుకొని. అదేమో ఎక్కదు, ఆ చదువు రాదు. తీరా చూస్తే నిన్న ఎవడికో 2 వచ్చినాయి అంటకు 600కే. వాడు సంవత్సరం అంతా చదివి ఏమి రాసినట్టు ఆ 2 ఎట్టొచ్చినాయో గుడ్డేటుకు తగిలి ఉంటుంది ఒకటి. 600 మార్కులకు రాస్తే 2 రాడు. ఏం చేసినాడు సంవత్సరం అంతా? ఇదే భక్తిలో కూడా చేయాల్సినప్పుడు ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా, సమస్య వచ్చినప్పుడు మాత్రమే పరిగెడితే ఆడికి 2 వచ్చినట్టు 600కి మన పరిస్థితి కూడా అట్టే ఉంటుంది. కాబట్టి లోకంతో మన సంబంధం లేదు. మన మట్టుకు మన జీవితాన్ని కాపాడుకోవాలి. మిగతా వాళ్ళు మనకు అనవసరం. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కోట్ల మంది ప్రజలు. భక్తిగా ఉండేది ఎవరో, బాధ్యతగా ఉండేది ఎవరో, ఆసక్తిగా ఉండేది ఎవరో, భారం కలిగి ఉండేది ఎవరో, ఇవన్నీ మన వ్యక్తిగతం. దైవజనుడైన పౌలు గారి గురించి
మీ అందరికీ తెలుసు. ఎంత ఘనమైన సేవకుడు కదా. ఇప్పుడు ఆయన లేకపోతే అసలు సంఘానికి సంస్కరణ లేదు. అలాంటి గొప్ప దైవజనుడు ప్రసంగం చెప్తుంటే ఇంచుమించి ఎంతమంది అని చూడండి, లెక్కలేదు. కానీ ఒక్క ఆమెకు మాత్రం విపరీతమైన మారుమనసు వచ్చిందంట. ఊదారంగు పొడిని అమ్ముకొని వ్యాపారం చేసే ఆమె ఊదారంగు పొడి అంటే మీకు లూకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు ఏం వస్త్రాలు వేసుకున్నాడు? ఊదారంగు వస్త్రాలు వేసుకున్నాడు. అంటే ధనవంతులు వేసుకునే బట్టలకి రంగు పెట్టిదనమాట. రంగు అంటే ఉజాల బ్లూ పౌడర్ అవి ఉంటాయి కదా, అది కూడా కాదు అసలు, అది పేదవాళ్ళు వేసుకునేది. చెన్నైలో ఎక్కువ దొరుకుతుంది. రోజ్ పౌడర్ అనేది దొరుకుతుంది. ఖద్దరు బట్టలకు వేసుకునేది, లెనిన్ కాటన్లకు వేసుకునేది పౌడర్. అది కాస్ట్లీ పర్సన్స్ కొనుక్కునేది. అలాంటి కాస్ట్లీ పర్సన్స్తో సహవాసం ఆమెకి. అలాంటి వ్యాపారం చేసుకునే ఆమె ఒక్క మనసు, ఒక్క హృదయం తెరవబడింది. నాకు డౌటు, ఇంత పెద్ద అభిషేకం కలిగిన దైవజనుడు, చచ్చిన వాళ్ళని లేపగలిగిన శక్తి, అంత గొప్ప సాధనం చేసిన వ్యక్తి మాట్లాడుతుంటే ఇంతమంది హృదయాలు తెరవబడలేదా? ఆ మొక్క హృదయమే తెరవబడిందా? మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయినట్టు? అదే సీరియల్, అదే సినిమా, అయ్యే అబద్ధాలు, అదే పాపం, అదే మోసం, అదే లోకం, అదే నామకార్థం, అదే నటన. మిగతా వాళ్ళంతా ఆ ఒక్కటి మాత్రం మార్పు చెందింది. ఈరోజు ఆ ఒక్కతే మనమై ఉండాలి యేసునామములో. మిగతా వాళ్ళతో మనకి ఎందుకు వచ్చిన వాడు? రాని పోని చూడని తిన్ని ఏమేం చేయి, మన మట్టుకు మనం. ఇల్లు తగలబడుతుంది, తల ఉదాహరణ పరిగెడుతున్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని ఏంది? లేచి పరిగెత్తాలి. కానీ ఎవడెవడో పరిగెడుతున్నాడు, సుబ్బారావు పరిగెత్తుండా, పుల్లయ్య పరిగెత్తు, ఆడ తగలబడి నిప్పు పడుతుంటే ఎవడని అడుగుతాడా? ఇది కూడా అంతే. పాడైపోతున్నాడు భక్తిలో కొనసాగుతున్నప్పుడు. ఆ పిల్ల ఎట్టయింది, ఈడట్టయింది, వాడట్టయింది, ఇలాంటి సిల్లీ థింగ్స్ని ముందు పెట్టుకొని భక్తులు వెనకబడిపోతే అంత భయంకరమైన నష్టం ఇంకొకటి ఉండదు అనుకుంటాను నేను. కాబట్టి ఇది అగ్ని. దైవజనుడు అంటాడు, యోధ అగ్నిలో నుంచి లాగినట్టుగా. లాగటం అంటే ఏంటో తెలుసుగా మీకు? గుంతలో పడే వ్యక్తిని లాగేటప్పుడు ఎటువంటి తెలుసా? ఫోర్స్ పట్టుకొని ఈడ్చవతలే ఆగడం అనమాట. అగ్నిలోంచి లాగినట్టుగా. అప్పుడే అంత బలంగా చెప్తే ఇప్పుడు మనం అసలు ఎంత వేగంగా ఉండాలి. కాబట్టి మన మట్టుకు మనం ఫోర్స్కి వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి. మిగతా వాళ్ళతో మనకు అనవసరం. వాళ్ళ కోసం ఆగటం, వాళ్ళ కోసం ఎదురు చూడటం, ఎవరో ఏదో ఉద్ధరిస్తారు, ఏదో చేస్తారు, లేదు. నీ మట్టుకు నిన్ను కాపాడుకో. నోవాకు ఓడగట్టినప్పుడు ఆయన బంధువులు ఉండరా, అన్నదమ్ములు ఉండరా, స్నేహితులు ఉండరా, వాళ్ళ కోసం ఆగాడు నోవాహు. ఆయనకు తెలుసు భక్తి, ఆయనకు అర్థమైంది దేవుడి నీతి, అందుకే తను కాపాడుకున్నాడు. గొప్ప కృప ఏంటంటే నోవాహు పిల్లలు కూడా నోవాహు మాటకు లోబడ్డారు, ధన్యులు. కాబట్టి మన మట్టుకు మనం కాపాడుకొని తర్వాత ఎవడం దొరికితే చెయ్యి నుంచి బయట తీసుకురావాలి. కానీ ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉండి ఇంకా మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూసుకుంటా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తులు కొనసాగితే నష్టపోతాం. అందుకని ఈ అంత్య దినాల్లో మనల్ని మనం కాపాడుకొని 4 ఆత్మలు సంపాదించుకొని దేవుడి దగ్గర మనం నిలబడగలిగితే దేవుని రాజ్యంలో అది శాశ్వతం, అది గొప్ప బహుమానం. ఇట్టి కృప ఈనాటి సంఘాలకి మనకు దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. తీర్మానాలు చేసుకొని ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా దేవునితో పాటు నడుద్దాం. కొనదించి దీవించునుగాక. ప్రతి విజ్ఞాపన ప్రార్థన కోడికలో, ప్రతి ఆరాధనలో దేవుడు మన జీవితాల్లో కలిగిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తారు. ఆయన కోపం ఆయన సన్నిధిలో ఉంది. ఆయన శక్తి, ఆయన మహిమ పొగవలే పైకి లేస్తూ ఉంది. ఆయన ఉగ్రతకు సాదృశ్యం అది. ఇదిగో మన జీవితంలో ఉన్న పొరపాటుకి, లోపాటుకి దేవుడు వాటిని అసహ్యంగా ఎంచి మన అపరాధములన్నీ దాచిపెడితే అది మోయలేని భయంకరమైన పాపం అవుతుంది. అందుకే నిత్యం మనం ఆయన సన్నిధి చేరి, మనుషులం కదా, పొరపాటు మన జీవితంలో జరుగుతుంది, ఆవేశం మన జీవితంలో ఉంటుంది, తప్పు మన జీవితంలో ఉంటుంది, దాన్ని అలాగే దాచుకొని ఉండకూడదు. అందుకే లేఖనంలో ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు అని. కనుక ఈరోజు మన జీవితంలో అతిక్రమం ఏదైనా ఉంటే తీసివేద్దాం, ప్రభు సన్నిధిలో సాక్షిగా ఉందాం. చేయాల్సిన ప్రార్థనలు ఉన్నాయి, రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయి, దిద్దుకోవాల్సిన అనుభవాలు ఉన్నాయి. అలవాట్లు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ, పద్ధతులు కానీ, తీర్మానాలు కానీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. చేయాల్సిన భక్తి ఉంది. ఇంకా మనం దరిలోనే తిరుగుతూ ఉన్నాం, కానీ దేవుడి సన్నిధిలో లోతైన అనుభవాల్లోకి రాలా. తగ్గించుకోలేకపోతున్నాం, విధేయత చూపించలేకపోతున్నాం, దేవుని మాటను అంగీకరించలేకపోతున్నాం.
ఎందుకో ఎంత దినాల్లో పరిశుద్ధాత్మదేవుడు ఒకవేళ నిన్ను ప్రేమించి నీతో మాట్లాడాడు అనిపిస్తే ఈ లైవ్ ద్వారా ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న దేవుని బిడ్డ ఒక క్షణం మాతో కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి మోకరించి ప్రార్థనలు ఏకీభవించగలిగితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఒక రోజున అగ్ని వంటి శ్రమలు దాటి అగ్నితో నిండిన స్ఫటికము వంటి సముద్రం ఎదుట నిలిచి ఉండట కంటే ఆ తదుపరి ఆయన సన్నిధిని మోకరించి సర్వాధికారి ప్రభువా, దేవా, గొప్ప దేవుడా, గనుడా, శ్రమలలో నుంచి వచ్చి ఆయన పట్టుకునే కంటే ఆయన ప్రేమలోనే రా. ఆయన ప్రేమ చేతని పట్టబడు. ఆయన ప్రేమను తెలుసుకో. ఆయన ప్రేమకు విధేయుడవు. గనులైన వారు, జ్ఞానవంతులు ఒప్పుకున్న దేవుడు ఆయన. సామాన్యుడు కాదు మన ప్రభు. ఆయన ఉచితమైన కృపను బట్టే మనం ఈరోజు ఆయన పట్టుకోగలిగాం, కానీ ఈ జ్ఞానానికి దొరికేవాడు కాదు ఆయన. దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను నిర్వీర్యం చేసుకోమాక, వ్యర్థం చేసుకోమాక. పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయకుడు. ఆయన నీకు ఆలోచనకర్త. నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. మరలా దరిచేరమని నిన్ను ప్రేరేపిస్తున్నాడు. తీర్మానం చేసుకుందాం. నశించిపోయే వారి కోసం సాక్షిగా నిలబడదాం. ఏదైనా ఘనకార్యం ఆయన కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, ఈ ప్రాంతంలో నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న నీ వలన ఏదైనా ఒక గొప్ప కార్యం దేవుడి కొరకు జరగాలని తీర్మానం చేసుకున్నాను. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ పట్ల దేవుని ప్రణాళిక అదే. అంతే. ప్రార్థన చేస్తావా? సువార్త ప్రకటిస్తావా? అగ్నిలో నుంచి కొందరినైనా లాగుతావా? శోధన గుండా వెళుతున్న వారిని విడిపిస్తావా? బలపరుస్తావా? ఆదరిస్తావా? రక్షణ మార్గాన్ని తెలియచేస్తావా? ఏం చేస్తావో దేవుని కొరకు, ఎలా బ్రతుకుతావో దేవుని కొరకు అంత్య దినాల్లో నీ చేతిలో ఉంది. నీ జీవితం, నీ ఇష్టం. కానీ ప్రభు ఎదుట నిలబడినప్పుడు దేహము ద్వారా జరిగించిన ప్రతి కార్యానికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకించిన నువ్వు హృదయపూర్వకంగా తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం నాయనా. మరొకసారి ఈ రాత్రి ప్రభా నీ రాజ్య సంగతులు మాకు తెలియచేసినందుకు వందనాలు. తీర్మానంతో ప్రార్థన చేసుకొని నీ కొరకు సాక్షిగా బ్రతికే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా నీ సన్నిధికి రాలేక ఈ మాటలు దూరా నుండి లైవ్ ద్వారా ఆలకించిన వారి జీవితాల్లో కూడా ప్రభా నీ కోపాగ్నికి తాళలేమయ్యా. నీ ప్రేమ చేత ఇప్పుడు మమ్మల్ని చేర్చుకున్నట్లుగానే ఈ రక్షణ మా జీవితాల్లో స్థిరపరచండి. మీ కనికిరము పొందుకున్న వారిమై, పాపం అంటకుండా పవిత్రులమై, నీ మొదటి పునరుద్ధానములోనే ఎత్తబడి గొప్ప విందులో 7 ఏళ్ళ శ్రమలు తప్పించబడి నీతో కూడా యుగాలు రాజ్యమేలే భాగ్యం మాకు అనుగ్రహించమని. అయ్యా, ఈ గుడారమును విడిచి, ఈ లోకాన్ని విడిచి మేము వచ్చినప్పుడు, నీవు మరలా మమ్మల్ని పిలిచినప్పుడు, మీరే కదా ప్రభా, నరులను మరలా తన చోటికి పిలుచువాడు నేనే అని చెప్పారు. మీరు మరలా పిలిచినప్పుడు నీ యొద్దకు రాగలిగిన స్థాయి, ఆధ్యాత్మిక జీవితం, అట్టి పరిశుద్ధత, భక్తి జీవితం, విశ్వాసం మాకు దయచేయమని సంఘమంతటికి కృప కలుగునుగా కానీ పలుకుతూ, అయ్యా ఈ అంత్య దినాల్లో సహోదర ప్రేమ కలిగి నా దేశ క్షేమం కొరకు చేతులెత్తి నశించిపోయి నిర్లక్ష్యమై నిలిచిపోయిన ఆత్మల కొరకు కన్నీళ్లు విడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి. అట్టి ఆసక్తి, అట్టి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. నీ కొరకు సాక్షిగా బ్రతికే భాగ్యం దయచేయండి. పాపం మీద జై జీవితం మాకు దయచేయండి. శోధనను జయించగల విశ్వాసం మాకు అనుగ్రహించండి. అగ్నిగుండాలు దాటగలిగిన శక్తి మాకు అనుగ్రహించండి ప్రభా. యా ఎదురాడు ప్రతిదానికి ప్రభా సాత్వికంతో విజయ పదములు నడిపించే యెహోవా నిశ్చయగా మీరు మాతో ఉండి మా ప్రతి కన్నీటికి, అయ్యా మా ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మరొకసారి ఈ ప్రాంతం కొరకు ప్రభా, నశించిపోయే ఆత్మల కొరకు ఈ స్థలంలో మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, రేపటి దినాన జరగబోతున్నటువంటి పునరుద్ధరణపు ఆరాధన మీరు మహిమకరంగా జరిగించండి నాయన. ఆది నుంచి అంతవరకు మీరు మహిమ తెచ్చుకోండి. చక్కటి వాతావరణం దయచేయండి. రావాల్సిన మీ బిడ్డలందరినీ తీసుకురండి అయ్యా. ఎవరు ఆగిపోకూడదు ప్రభా. నేను స్తుతించుటకు, నీ రాజ్య సంగతి తెలుసుకొనుటకు, సమాజంగా కూడుకొనుటకు ఆటంకాలన్నీ తొలగించండి. ఈ రాత్రి బిడ్డల ప్రయాణాల్లో ఉంటే కాపాడండి. బలహీనంగా ఉంటే బాగు చేయండి. గొప్ప సాక్షిగా నిలబెట్టండి ప్రభా. అయ్యా మరొకసారి నాయన మా ముందుంటున్న పరిచర్య ప్రభా, అయ్యా మీరు మా మీద పెట్టినటువంటి భారం, నూతన మందిరం కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. శక్తిని, జ్ఞానాన్ని, ఆలోచన మీ వలన మాకు కలుగునుగా కాని బలుగుతూ సంపూర్తి చేసి ప్రాంతంలో నీ నామ మహిమ ఘనత కొరకు, అయ్యా ఆ స్థలంలో అనేక ఆత్మలు చేరి ఆరాధించి నీ రాజ్యానికి సిద్ధపడట కొరకు ఏర్పాటు చేసి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రభా ఈ పరిచర్యను మీరు కనికరించినట్లుగా, ప్రాంత ప్రజలు కనికరించినట్లుగా పరిచర్యను ఆశీర్వదించండి. ఆత్మలు చేర్చండి. అనేక సంగతులు ప్రభా ఈ ప్రాంతంలో
నీ నామ మహిమ ఘనత కొరకు ప్రకటించుటకు ద్వారాలు తెరవమని, ప్రతి విషయంలో సహాయం చేయమని, ఈ సమయంలో ప్రభా చక్కటి నిద్రను చురుకైన మెలకు ఈ రాత్రి బిడ్డలకు దయచేయమని మరొకసారి అయ్యా, మా ముందున్న పరిస్థితులన్నీ మీరు ఎరిగి ఉన్నారు. మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించినారు. అయ్యా, మాలో కలుగుతున్న విశ్వాసాన్ని బట్టి బలమైన మీ కార్యాలు మా ఎడల జరిగించి గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని, నీ సన్నిధిలో ఎంతవరకు ప్రభా మోకరించి ప్రార్థన చేసిన వీరి జీవితంలో యేసు శక్తి గల నామములో బలమైన మీ కార్యాలు కనబడునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, ఆశీర్వదించబడుదురుగాక. మీరు దీవించండి అయ్యా, దీవించండి అయ్యా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ సన్నిధిలో చేసిన పరిచర్య, చేసిన ప్రార్థన అయ్యా, చేసిన విజ్ఞాపనకు ప్రతిగా బిడ్డలను ఆశీర్వదించండి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆశీర్వదించారు కదా ప్రభా, మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని, గొప్ప చేయమని మరొక్కసారి మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడిని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.